ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సర్పంచ్ వార్డు సభ్యులు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ వేసి రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక రిజర్వేషన్ల ఖరారు కోసం పంచాయతీరాజ్ శాఖ జీవో విడుదల చేసింది. ఇక పంచాయతీరాజ్ జీవో ప్రకారం జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. 50% రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక స్థానిక ఎన్నికల్లో ఈసారి 24వ తారీఖు హైకోర్టులో హీరింగ్ కి రానున్న నేపథ్యంలో 25వ తారీఖు క్యాబినెట్ ఉంది. 25వ తారీఖు క్యాబినెట్ ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. సాయంత్రం 25వ తారీఖు సాయంత్రం గానీ లేదా 26వ తారీఖు కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఎన్నికలకు సంబంధించి. దాని ఇప్పటికే డెడికేషన్ కమిషన్ ఇప్పటికే గవర్నమెంట్ వద్దకు చేరింది. దానికి క్యాబినెట్ లో కూడా ఆమోదం తెలపనున్నారు. 25వ తారీఖు ఉదయం దానికి సంబంధించి కూడా ఆమోదం తెలపనున్నారు. మెయిన్ గా చూసుకుంటుంటే ఏదైతే బీసీలకు సంబంధించి రిజర్వేషన్ కి సంబంధించి కోర్టులో ఉన్న నేపథ్యంలో 24 చేస్తుంది కాబట్టి 25వ తారీఖుకే ఉదయం పూటే క్యాబినెట్ పెట్టారు. క్యాబినెట్ అయిపోయిన వెంటనే ఈవినింగ్ కి వచ్చే అవకాశం కూడా ఉంది షెడ్యూల్ కి సంబంధించి. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కీలక రిజర్వేషన్ ప్రక్రియ స్పష్టత వచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారీగా 50% పరిమితితో ఖరారు చేస్తుంది. సమగ్ర నివేదిక ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే చేరి ఉంది. నివేదిక ఆధారంగా ప్రభుత్వ సర్పంచ్, వార్డు మెంబర్లు రిజర్వేషన్ లిస్టులు సిద్ధం చేశారు. దానికి సంబంధించి ఏదైతే ఉందో ఇప్పటికి ఏ వార్డుకి జనరల్ ఇవ్వాలా, ఎస్సీలకి, ఎస్టీలకి అనేది కూడా ప్రభుత్వం క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంది. ఇప్పుడు ఇది డెడికేషన్ కమిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి జిల్లాల కలెక్టర్లకు పంపనున్నారు. కలెక్టర్లు పంపిన వెంటనే ఏదైతే 2 రోజుల్లో ఫైనల్ చేసి ఏ జిల్లాలో వార్డులకు సంబంధించి సర్పంచులకు సంబంధించి రొటేషన్ పద్ధతిలో ఈసారి ఎలక్షన్ ప్రక్రియ అన్ని కులాలకు సంబంధించి ఇప్పటి వరకైతే ఏ కులాలు సర్పంచుల్లో పోటీ చేయలేదు. బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు. రొటేషన్ పద్ధతిలో ఈసారి జరగాలని ఎలక్షన్ ప్రభుత్వం కీలకంగా ఉంది. మెయిన్ గా చూసుకుంటే బీసీలకు ఏదైతే 42% హామీ ఇచ్చిందో అది అయ్యే పరిస్థితుల్లో లేని నేపథ్యంలో పాత పద్ధతుల్లోనే ఎలక్షన్ కి వెళ్లే విధంగా అనిపిస్తుంది. బీసీలకి ఇప్పటికే 23% బీసీలకి రిజర్వేషన్ ఉంది. అదే పద్ధతిలో ఎలక్షన్ కి వెళ్ళాలని కూడా ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది మొత్తం ఏదైతే ఉందో డిసెంబర్ 3వ వారం లోపు ఎలక్షన్ కంప్లీట్ చేయాలని కూడా దాదాపుగా 12,000 వరకు గ్రామాలు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి మొత్తం కూడా ఎన్నికల నగరం మోగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చీరల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో ఎన్నికల కోడ్ అడ్డొస్తుందనే ఉద్దేశంతోనే మొన్న రీసెంట్ గా ఇందిరాగాంధీ బర్త్డే జయంతి సందర్భంగానే కోడ్ వస్తుంది కాబట్టి అప్పుడు చీరల పంపిణీ కూడా జరగదు. ఇది గ్రామ స్థాయిలో ఎక్కువగా వెళ్లాలనే ఉద్దేశంతో పంచాయతీ ఎలక్షన్ కూడా ఉన్న దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా ఎన్నికల కోడ్ అమల్లో రాకముందు ఈ ప్రక్రియ స్టార్ట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా చీరల పంపిణీ ఇప్పటికే ఇంకా 33 లక్షల వరకు చీరల పంపిణీ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఇది కొంత ప్రజలకి చేరవ వస్తే కాంగ్రెస్ పార్టీకి కొంత. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.